కోట్లాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు మాత్రం నాసిరకం భోజనం పెడుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు సిద్దిపేట సురభి మెడికల్ కళాశాల యాజమాన్యం. సురభి మెడికల్ కళాశాల పేరుకి మాత్రమే ఎంబీబీఎస్ కళాశాల. లోపల మాత్రం నాసిరకం భోజనం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన కూరగాయలు వండుతూ వైద్య విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్య విద్య పూర్తి చేయాల్సిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో వైద్యం చేయించుకున్న దుస్థితి సురభి కళాశాలలో నెలకొంది. సురభి కళాశాల ఎక్కడో లేదు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి నడిబొడ్డున ఉన్న మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేయాల్సిన విద్యార్థులకే వైద్యం చేయించుకుంటున్నారు. భోజనం వికటించి 15 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. కళాశాల సిబ్బంది వెంటనే విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదే విషయమై కొంతమంది మీడియా ప్రతినిధులు విద్యార్థులను ఆరా తీయగా ఫుడ్ పాయిజన్ వల్లే ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. కాగా మీడియా ప్రతినిధులు హాస్టల్ పరిసరాలను, వంటగదిని పరిశీలించగా కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిన కూరగాయలు, వాడిన వంట నూనె తిరిగి విక్రయిస్తున్నారు. అలాగే వంట చేసే సిబ్బంది పరిశుభ్రత పాటించకపోవడం, చేతికి గ్లౌజులు, మాస్క్ లాంటివి ధరించడం లేదు. కళాశాలపై అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని పలు విద్యార్థి సంఘాలు అన్నారు. గతంలో అధికారులు తనిఖీలు నిర్వహించే సమయంలో ఇలాంటి ఘటనలు ఎదురైనా అధికారులు పట్టించుకోలేదని విద్యార్థి సంఘం నేతలు తెలిపారు. ఇప్పటికైనా ఈ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.